బాగుందండి. అంటే న్యూ స్టోరీ ఇది. కంప్లీట్ రొటీన్ అయితే కాదు. అంటే మీకు ధనుష్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ధనుష్ గారి యాక్టింగ్ ఇంకా చెప్పవలసిన అంటే ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ కదా! ఆయన ఇంకా ఎప్పుడైనా ఆయన బాగానే చేస్తారు. కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే ఆయనకే మంచి రోల్ దొరికిందని చెప్పొచ్చు మీరు. అంటే బిచ్చగాడు మూవీలో ఆయన కంటే ఈయన బాగా యాక్టింగ్ చేశారని అంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదండి అసలు. ఇంకా ఆయన బిచ్చగాడ మూవీ కంప్లీట్‌గా కొంచెం దాని మీద డిపెండ్ అవుతది. ఈ మూవీ అంతా కూడా కంప్లీట్‌గా బెగ్గర్‌గానే ఉండరు. అంటే బెగ్గర్‌గానే ఆయన లైఫ్ ఉంటుంది. కానీ కంప్లీట్‌గా బెగ్గింగ్ చేయడం ఇలా ఉండదు. నాగార్జున గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుందండి. అంటే ఆయన అంటే ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చేస్తారు ఆయన. ప్రతి మూవీలో ఆయన ముందుంటారు తెలుగు టాలీవుడ్ టాప్ హీరోస్‌లో. ఇది కూడా ఆయన ఒక మంచి ఎక్స్పెరిమెంట్. ఆయనకు మంచి గుర్తుండిపోయే ఇది. ఆయన రోల్ కూడా బాగుంది. ధనుష్ గారి రోల్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అంటే చాలా మంది అడుగుతున్నారు ధనుష్ గారి రోల్ ఎక్కువ ఉంటుందా, నాగార్జున గారి తక్కువ ఉంటుందా? నాగార్జున గారిది కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి. అంటే ఈ మూవీలో మెయిన్ యాక్ట్రెస్ కన్నా కూడా నాగార్జున గారు అప్పుడు రిలీజ్ ఫంక్షన్లో చెప్పినట్టు, ఆడియో లాంచ్ సంథింగ్ ప్రీ రిలీజ్లో చెప్పినట్టు ఇది కంప్లీట్ శేఖర్ కమలా ఫిల్మ్ అండి. యాక్టర్స్ ఎవరున్నా ఎంత పెద్ద యాక్టర్స్ ఉన్నా కంప్లీట్ శేఖర్ కమలా ఫిల్మ్. ఆయన ఈ మూవీ తోటి ఇంకా ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళారని చెప్పొచ్చు. వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? ధనుష్ గారిది, నాగార్జున గారిది, అలాగే రష్మిక బాగుందండి. రష్మికది కూడా అంటే తనకి కూడా ఒక గుర్తుండిపోయే ఇంపార్టెంట్ రోల్ తను. ఎప్పటికైనా కొన్ని క్యారెక్టర్స్ తను ఇదివరకు మూవీస్లో చేసినట్టే చాలా ఈజీగా చేసింది. తనకి మంచి ఇంపార్టెంట్ రోల్, గుర్తుండిపోయే రోలే ఇది. అంటే తక్కువ ఉంది క్యారెక్టర్ అన్నారు రష్మికది, మీరేమంటారు? రష్మికది ఫస్ట్ హాఫ్లో చాలా తక్కువ ఉంది, సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఉంటుంది. తనది కూడా మంచి రోలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే సాటిస్ఫాక్టరీగా అనిపించింది. అంటే మరీ అంత గొప్పగా అనిపించలేదు, మరీ తక్కువ లేదు. సాటిస్ఫాక్టరీ అండి. మూవీకి తగ్గట్టే కొట్టారు. అంటే సాంగ్స్ తక్కువ ఉన్నాయి. ఒక సాంగ్ అయితే లేదు. రష్మికది హాస్టల్ సాంగ్ ఒకటి ఉంటుంది మనకి, మామూలుగా అప్పుడు రిలీజ్ చేశారు 1 వీక్ బ్యాక్ ఏదో. ఆ సాంగ్ అయితే మూవీలో లేదు. ఉన్నంత వరకు బాగానే ఉన్నాయి సాంగ్స్. ఓవరాల్గా 3.5 అవుట్ ఆఫ్ 5. మ్యూజిక్ ఎట్లా ఉందండి? బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అన్ని బాగున్నాయి అనే చెప్తా. బాగుంది కానీ నిజంగా బాగుంది. ఇట్లాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి మనం. అండ్ సేపు బీట్ ఉన్న సాంగ్స్, ఫైటింగ్లు అవి కాకుండా మంచి సబ్జెక్ట్. థియేటర్లో చూస్తే చాలా హ్యాపీ, బట్ డెఫినెట్లీ ఓటీటీలో వచ్చినాక థియేటర్లో మిస్ అయినాం అనుకుంటారు. పీపుల్ ఫీల్ బోర్ థియేటర్కి వచ్చినప్పుడు ఇలాంటి మూవీస్. కానీ చాలా మంచి సబ్జెక్ట్. శేఖర్ కమల గారు లాస్ట్ టైం లవ్ స్టోరీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆ విధంగా వెళ్తూ ఉంటారు. ఇది అయితే ప్యూర్ న్యాయం చేసిన 100% న్యాయం జరిగింది. న్యాయం జరిగింది. నాకైతే నచ్చిందండి. వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు, బట్ చూస్తే మట్టికి బాగుంటుంది. గుడ్ మూవీ, చాలా బాగుంది. లైక్ విలన్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ సెకండ్ హాఫ్లో ఏదో రియల్గా తన ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇస్తారు. అండ్ ధనుష్ అండ్ నాగార్జున చాలా 100% ఇచ్చారు. అండ్ రష్మిక కూడా సపోర్టింగ్ రోల్ బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అంటే ధనుష్ గారి నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ అన్నారు. ఆ లెవెల్లో ఉన్న పర్ఫార్మెన్స్. ఇది సింపుల్ మూవీ అన్నమాట. నేను అట్లా కంపేర్ చేయలేను. మూవీ వర్క్ అయితే యాక్టింగ్ అయితే 100కి 100 చేశారు. నో కమెంట్స్ దానికైతే. అందరి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ మూవీలో. ధనుష్, నాగార్జున గారి క్యారెక్టర్స్ నచ్చాయి నాకు. ఏం అనిపించలేదు. క్లైమాక్స్లో కొంచెం డ్రాగ్ అయింది కానీ బట్ స్టిల్ సాటిస్ఫైడ్. బాగుంది. లేదు అంటే ఏమో డైరెక్టర్ అనుకుంటే చేయవచ్చు కానీ బట్ వన్ టైం అంటే మూవీ చూసాక రిచ్ పీపుల్స్ ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్స్, అంత ఇంపాక్ట్ ఉందా మూవీ పైన? అబ్బా, మూవీస్ని అంత సీరియస్గా ఎవరు తీసుకుంటారు? కానీ ఇట్స్ ఎ గుడ్ మూవీ. అంటే రిచ్ పీపుల్ మీద కాదు కానీ లైక్ బెగ్గర్స్ని కూడా అట్లీస్ట్ కొంతమంది అరే వీళ్ళు కూడా మనుషులే మనలాగానే అనే ఫీలింగ్ కొంతమందికి వస్తుంది మోస్ట్లీ. అంటే శేఖర్ కమల హ్యాపీ డేస్ చాలా మంది వీటికి జాయిన్ అయితే అలా అంత ఇంపాక్ట్ చూపించవచ్చు ఈ మూవీ ఏమైనా? లైక్ బెగ్గర్స్ గురించి బాగా చూపించారనమాట. అంటే వాళ్ళు కూడా మనుషులే మనలా అనే వాళ్ళని తక్కువ చేయొద్దు, అంటే గ్రాంటెడ్గా తీసుకోవద్దు. వాళ్ళ లైఫ్స్ ఏమైపోయినా పర్లేదు అన్నట్టు కాదు, వాళ్ళకి లైఫ్ ఉంది అన్నట్టు చూపించారనమాట. అదైతే బాగుంది.
మూవీ ఉన్నంత వరకే అది అందరికీ గుర్తుంటుంది మోస్ట్లీ అయిపోయినాక మర్చిపోతారు. గవర్నమెంట్ మెల్లమెల్లగా రూల్ తీసుకొస్తుంది కదా, ఇప్పుడు బెగ్గర్స్ గురించి చూపించడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది? సీరియస్గా తీసుకుంటే ఉంటుంది, బట్ సీరియస్నెస్ తీసుకోవాలి కదా ఎవరో ఒకళ్ళు. ఎవరికి వాళ్ళు బిజీలో ఉంటారు లైఫ్లో. ఐ డోంట్ థింక్ నిజంగా ఎవరైనా ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే చేయొచ్చు అది కూడా. బట్ మూవీ ప్రకారంగా అయితే చాలా బాగా చూపించారు. మనకు కూడా అనిపిస్తుంది అరే అవును కదా అని చెప్పి. ఓవరాల్గా మూవీ ఎలా అనిపిస్తుంది? నేను 5కి 5.